హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ హిందీ పబ్లిక్ ఎగ్జామ్ సిరీస్లో క్వశ్చన్ నెంబర్ 8 ఉపసర్గ్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఆల్రెడీ 1 to 7 క్వశ్చన్స్ మనకి బిట్స్లో ఏం అడుగుతారు, ఏ టాపిక్స్ మీద ఉంటుంది అనేది మనము సపరేట్గా వీడియోస్ అనేవి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసుకోవచ్చు. అలాగే లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్లస్ మనకి 4 మార్క్స్కి సంబంధించి 8 మార్క్స్ క్వశ్చన్స్ కానివ్వచ్చు, పత్ర నిబంధ, అలాగే కవి పరిచయాలు, మనం అన్నీ కాకుండా ఏవి చదువుకోవాలి, ఏవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటి అనేది కూడా మనము డీటెయిల్డ్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము. సో వాటిని కూడా ఒకసారి చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే, వింటున్నట్లయితే ఒకసారి చూడండి ప్రీవియస్ వీడియోస్ అనేవి. మీకు ఏ విధంగా అయినా సరే హెల్ప్ అవుతున్నాయి, అర్థమవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా మనల్ని సపోర్ట్ చేయండి. ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీ అందరికీ తెలుసు కదా, వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వచ్చేస్తాయన్నమాట. సరే, లేట్ చేయకుండా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఉపసర్గ్. ఇది మనకి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 8లో ఉంటుందన్నమాట. సో ఉపసర్గ్ అంటే ఏంటి? ఉప్ కా అర్థ హోతా హై సమీప్, సర్గ్ కా అర్థ హోతా హై సృష్టీకరణ. సమీప్ అంటే ఏంటి? దగ్గరగా రావడం అనమాట. సృష్టీకరణ అంటే క్రియేట్ చేయడము. సో ఏంటి ఇక్కడ మనకి ఉపసర్గం చూడగానే అర్థమైపోతుంది. కిసి శబ్దకే సమీప్ ఆకర్ నయా శబ్ద బనానా. ఏదైనా ఒక వర్డ్ దగ్గరగా వచ్చి ఇంకొక కొత్త పదాన్ని ఏర్పరచడం అనమాట. అంటే उपसर्ग ऐसे शब्दांश जो किसी शब्द के पूर्व जुड़कर उसके अर्थ में परिवर्तन कर देते हैं या उसके अर्थ में विशेषता ला देते हैं. సో ఉపసర్గ అంటే ఏంటి? ఏదైనా ఒక పదానికి ముందు సో యాడ్ అవుతాయి అన్నమాట. అలా యాడ్ అయ్యి ఆల్రెడీ ఉన్న పదానికి ఒక కొత్త అర్థాన్ని తీసుకొచ్చేస్తాయి. సో అలా యాడ్ చేసినటువంటి దాన్నే మనము ఉపసర్గ అంటాము. అంటే పదానికి ముందు అనమాట. ఇక్కడ మీరు చూస్తే చూడండి, శాసన్, శాసన్ అనే దానికి మనము అను యాడ్ చేసాము, అప్పుడు అనుశాసన్. శాసన్ అంటే ఏంటి? పాలించడము అనమాట, రూలింగ్. అదే మనం అను అనే దాన్ని యాడ్ చేసాము. ఇక్కడ అను అనేది ఏంటి? ఇక్కడ ఉపసర్గ అనమాట. ఇది మనము శాసన్ అనే పదానికి యాడ్ చేయడం వల్ల అనుశాసన్ అయిపోయింది. అనుశాసన్ అంటే ఏంటి? డిసిప్లిన్. సో చూసారా, రెండు వేరు అర్థాలు. అంటే ఒక కొత్త పదాన్ని ఏర్పరిచింది అనమాట ఇక్కడ. సో ఇలాంటి వాటినే ఉపసర్గ అంటాము. ఉపసర్గ కి 3 విశేషతాएं होती है. దీనికి ఒక 3 స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి, ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. సో అవేంటి అనేది చూద్దాం. శబ్దకే అర్థమే నయి విశేషత లానా. సో ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం, ఉపసర్గ యాడ్ చేయడం వల్ల ఆ వర్డ్కి ఒక కొత్త ప్రత్యేకత, అంటే కొత్త పదంగా మారుతోంది. శబ్దకే అర్థకో ఉలడ్దేనా. ఇక్కడ ఏంటి? కొన్ని సందర్భాల్లో ఉపసర్గ యాడ్ చేయడం వల్ల సో దానికి రివర్స్ మీనింగ్ వచ్చేలాగా, క్వైట్ ఆపోజిట్ మీనింగ్ వచ్చేలాగా అనమాట. ఇక్కడ చూస్తే మనము సత్య అంటే ఏంటి? ట్రూత్, నిజము అని, సత్యము అని. దానికి ఆ అనేటువంటి ఉపసర్గ యాడ్ చేయడం వల్ల ఏమైంది? అసత్య, అబద్ధము. చూసారా? సో టోటల్ ఆపోజిట్ అనమాట. అదేవిధంగా शब्द के अर्थ में कोई खास परिवर्तन ना करके मूलार्थ के इर्द गिर्द अर्थ प्रदान करना. అయితే కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే పూర్తిగా అర్థము మారిపోదు, అలా అని టోటల్ ఆపోజిట్గా కూడా మీనింగ్ రావాల్సిన అవసరం లేదు. సేమ్ ఇంచుమించుగా దాదాపుగా అదే అర్థాన్ని ఇస్తూ మరొక కొత్త పదం ఏర్పడడం అనమాట. అంటే ఇక్కడ చూడండి, శుద్ధ అంటే ఏంటి? ప్యూర్ కదా, స్వచ్ఛమైన అని. సో దీనికి మనము వి యాడ్ చేసామనుకోండి ఉపసర్గగా, విశుద్ధ కా అర్థ క్యా హోతా హై? శుద్ధ సే భీ జ్యాదా శుద్ధ. అంటే దీనికి కూడా అర్థం ఒక రకంగా ప్యూర్ అనే వస్తుంది. అంటే ప్యూర్ కంటే కూడా ఇంకా స్వచ్ఛమైనటువంటి అని. సో ఈ విధంగా అనమాట. సో ఇలాగా మనకి ఒక పదానికి ముందున యాడ్ అవుతుంది అనమాట, ఈ విధంగా. సో స్టార్టింగ్లో యాడ్ అయ్యేటువంటి వీటినే మనం ఏమంటాము అంటే ఉపసర్గ అని పిలుస్తాము. సరే, మనల్ని మరి ఉపసర్గకు సంబంధించి బిట్స్ ఎలా అడుగుతారు చూడండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 1 to 12 బిట్స్ కూడాను మనకి ఇలా ఆప్షన్స్తోనే ఇస్తారు. ఆప్షన్స్లో నుంచి మనం ఒక్క ఆప్షన్ని, కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకొని ఆన్సర్ షీట్లో రాయాల్సి ఉంటుంది. సో క్వశ్చన్స్ చూడండి. సుభాష్ బాబు కా ఔర్ అప్నా విశేష్ ఫాస్లా నహీ థా. ఇక్కడ విశేష్ అండర్లైన్ చేశారు. రేఖాంకిత్ శబ్ద మే ఉపసర్గ వికల్పో మే సే పహచాన్ కర్ లిఖియే. విషే శేష్. సో ఇక్కడ శేష్ అనే పదానికి వి అనేది ఉపసర్గ యాడ్ అయింది కదా.
సో కాబట్టి ఈ ఆన్సర్ ఏంటి వి. అదే విధంగా సెకండ్ బిట్ చూద్దాం. पुलिस भी अपनी पूरी ताकत से शहर में प्रदर्शन कर रही थी. रेखांकित शब्द का उपसर्ग विकल्पों में से पहचान कर लिखिए. ప్రదర్శన్ అంటే దర్శన్. దర్శన్ అనే దానికి మనకి ఇక్కడ ప్ర అనేటువంటి ఉపసర్గ యాడ్ అవ్వడం వల్ల ప్రదర్శన్ గా మారింది పదం అనేది. సో ఉపసర్గ ఏంటి యాడ్ అయింది మనకి ఇక్కడ ప్ర, కాబట్టి ప్ర అనేది కరెక్ట్ ఆన్సర్. कमिश्नर के नोटिस के अनुसार कोई सभा नहीं होगी. रेखांकित शब्द का उपसर्ग विकल्पों में से पहचान कर लिखिए. अनुसार. सो इकड़ेंटी अनु. नेक्स्ट सर्वसाधारण की उपस्थिति होनी चाहिए. उपस्थिति अंडरलाइन చేశారు. సో ఉపస్థితి దీంట్లో ఏంటి స్థితి అనే పదానికి ఉప్ యాడ్ అయిందన్నమాట. ఉప్ ఉపసర్గ क्या है उप. నెక్స్ట్ मैंने अपराध नहीं किया. अपराध अंडरलाइन చేశారు. रेखांकित शब्द में उपसर्ग विकल्पों में से पहचान कर लिखिए. सो इंदुलो ఏంటి अप. नेक्स्ट प्रचार. केवल प्रचार में 2000 रुपये खर्च किए गए थे. प्रचार इंदुलो उपसर्ग ఏంటి प्र. पुलिस ने स्त्रियों को पकड़कर लाल बाजार भेज दिया. लाल बाजार रेखांकित शब्द में उपसर्ग विकल्पों में से पहचान कर लिखिए. సో అండర్లైన్ వర్డ్ ఏంటి లాల్ బాజార్. సో లాల్ బాజార్ లో ఉపసర్గ ఏంటి లాల్. నెక్స్ట్ सीताराम सेक्सरिया ने स्वाध्याय से ही पढ़ना लिखना सीखा. रेखांकित शब्द में उपसर्ग विकल्पों में से पहचान कर लिखिए. स्वाध्याय. स्वाध्याय लो ఏంటి स्व. नेक्स्ट आज तो जो कुछ हुआ वह अपूर्व हुआ है. रेखांकित शब्द में उपसर्ग विकल्पों में से पहचान कर लिखिए. अपूर्व उपसर्ग क्या है अ. नेक्स्ट 10th बिट. ततारा वामिरो कथा एक लोक कथा के रूप में विख्यात है. लोक कथा रेखांकित शब्द में उपसर्ग विकल्पों में से पहचान कर लिखिए. लोक कथा. సో ఇందులో ఉపసర్గ ఏంటి లోక్. సో చూసారు కదా ఈ విధంగా బిట్స్ అనేవి అడగడం జరుగుతుందన్నమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అలాగే ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇలాగే మీరు సపోర్ట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో ఇంకొక వీడియోలో మనము నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ బిట్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాము. థ్యాంక్ యూ.